వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తన తల్లి షర్మిల అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఆమె తన తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకుని సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారని, ఆ ప్రక్రియను ఆపాలంటూ జాతీయ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ముందు జగన్ పిటిషన్ వేశారు. తన తల్లికి కంపెనీలో వాటాలను కానుకగా ఇచ్చిన మాట నిజమే, కానీ ఆ ఆస్తి మీద ఉన్న కేసులు తొలగిన తర్వాతనే ఆ ప్రక్రియ పూర్తవుతుందనే ఎంఓయూను వారు ఉల్లంఘించారని జగన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా కంపెనీలో వాటాల బదిలీ చెల్లదని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ తన తల్లి చెల్లి గతంలో తనతో ప్రేమగా ఉండేవారని, ఇప్పుడు మారిపోయారని, తన ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. షర్మిల అత్యాశ కొద్దీ ఒక ప్రణాళిక ప్రకారం విజయమ్మను ముందుంచి కథ నడిపించిందన్నారు. వ్యక్తిగత రాజకీయ విభేదాల వల్ల వారు ఆస్తులు బదిలీ చేసుకోవడంతో తనకు నష్టం వాటిల్లిందని జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులు ఈ పిటిషన్కు వక్రభాష్యం చెబుతూ ట్రైబ్యునల్ విచారణ జరగకుండా చేసే ఉద్దేశంతో కుటుంబ వివాదంగా చిత్రిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ దగ్గర పీఆర్ఓనని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ మినహా మరి ఏ ఇతర వెబ్సైట్లను, దళారీలను నమ్మి మోసపోవద్దని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఫరూక్ అలియాస్ ప్రసాద్ తాను టీటీడీ చైర్మన్ పీఆర్ఓ అని చెప్పుకుంటున్నాడు. తన వాట్సాప్ డీపీలో చైర్మన్ బొమ్మను పెట్టుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సేవా టికెట్లు, దర్శనం టికెట్లు తెప్పిస్తాను అంటూ, తీసి పెడతాను అంటూ భక్తులను మోసం చేస్తున్నాడు. ఫరూక్ చేతిలో మోసపోయిన బాధిత భక్తుడు ఒకరు ఆ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా తిరుమల 2 టౌన్ పోలీసులు నిందితుడిపై పలు కొత్త సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి నుండి 80,000 నగదు, 6 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలి అన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఒక చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబై అంధేరిలోని కోర్టులో 3 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది జనవరి 21న తీర్పు చెప్పారు. దానితో పాటు ఫిర్యాదికి 3 నెలల్లోగా సుమారు 4 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఆ తీర్పుపై వర్మ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. వర్మ అప్పీల్ను తిరస్కరిస్తూ ఈ నెల 4వ తేదీన అదనపు సెషన్స్ జడ్జి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ విధించిన 3 నెలల జైలు శిక్ష రద్దు చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అయితే వర్మ కోర్టు ముందు హాజరై బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. వారెంట్ అమలు కోసం కేసు విచారణను జూలై 28కి వాయిదా వేశారు. ప్రజలకు చేసిన మంచి పనులను వారికి వివరించి చెప్పుకోవాలని, అప్పుడే ప్రజలు తమ పక్షాన నిలిచి గెలిపిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన లిమిట్లెస్ ఇండియా చర్చలో పాల్గొన్న చంద్రబాబు, దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నారని, ఇది అనేక సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుందని చెప్పారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో మొదటి 2 స్థానాల్లో ఉంటుందని అంచనా వేశారు. ప్రధాని మోదీ గురించి చెబుతూ ఆయన నుంచే తాను రాజకీయాల్లో గెలిచి తీరాలనే విషయాన్ని నేర్చుకున్నానని చంద్రబాబు చెప్పారు. 2004-2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి కారణం ప్రతిపక్షాలు కాదన్న చంద్రబాబు, తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేకపోయినందునే ఓడిపోయినాము అన్నారు. దేశంలో అపారంగా అవకాశాలు రాబోతున్నాయి. మారుమూల ప్రాంతంలో కూర్చొని ప్రపంచంలో ఏ దేశానికి చెందిన పని చేసుకోవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏఐ నడిపించబోతోందన్నారు. ఒకప్పుడు యూదులు మేధావులు అని చెప్పుకునే వారమని, ఇప్పుడు ఆ స్థానాన్ని భారతీయులు తీసుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమెరికాలో అమెరికన్ల తలసరి ఆదాయం కంటే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో గుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది. దేవాదాయ శాఖ కమిషనర్ నియంత్రణ ఇక ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో దేవాలయం ఉండనుంది. యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్, ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలి అనే వివరాలను మంత్రివర్గానికి నోట్ రూపంలో అందించారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని లేదంటే అదనపు కమిషనర్, ఆ పై స్థాయి అధికారిని నియమించాలని కేబినెట్ కు సమర్పించిన నోట్లో పేర్కొన్నారు. బోర్డుకు చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. బోర్డు పదవీకాలం 3 ఏళ్లు ఉండాలని నోట్లో ప్రతిపాదించారు. కాగా వార్షిక ఆదాయం 100 కోట్లు దాటే ఆలయాలను ఇదే తరహాలో తీసుకురావాలని ప్రతిపాదించారు. మరోవైపు వేములవాడ దేవస్థానానికి కూడా ఇలాంటి ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సింగర్ కల్పన సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. తన గురించి, తన భర్త గురించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయని ఆమె తెలిపారు. సింగింగ్ తో పాటు మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాల్గొంటున్నానని, ఒకేసారి అన్ని పనుల వల్ల చాలా అలసటగా, చాలా కాలంగా తనకు నిద్ర కరువైందని, వైద్యుడి వద్ద ఇన్సోమియా ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని తెలిపారు. అందులో ఉన్న ఓ మెడిసిన్ కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నాను కాబట్టే అపస్మారక స్థితిలోకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ తాను జీవించి ఉన్నానంటే అందుకు కారణం తన భర్త ప్రసాద్ ప్రభాకరేనని ఆమె తెలిపారు.
తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్తుడు తావూర్ రాణా తనను భారతదేశానికి పంపవద్దని పెట్టుకున్న పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత్కు వెళ్తే అక్కడ తనను చిత్రహింసలు పెడతారంటూ తావూర్ రాణా అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ను అగ్రరాజ్య న్యాయస్థానం తోసిపుచ్చింది. 26/11 ముంబై మహానగరంపై ఉగ్రవాదుల దాడులు సూత్రధారి తావూర్ రాణా. అతను పాకిస్తాన్కు చెందిన కెనడా దేశస్థుడు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలని భారతదేశం కొంతకాలంగా పోరాడుతోంది. దాన్ని సవాల్ చేస్తూ తావూర్ అమెరికాలోని అన్ని రకాల ఫెడరల్ న్యాయస్థానాలను ఆశ్రయించాడు. అయితే ఎక్కడా ఫలితం తావూర్కు అనుకూలంగా రాలేదు. తావూర్ రాణా 2024 నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని కొట్టివేయాలని కోరుతూ అమెరికా ప్రభుత్వం 20 పేజీల నోటిఫికేషన్ దాఖలు చేసింది. ఆ నోటిఫికేషన్కు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా తావూర్ను భారత్ పంపించేందుకు మార్గం సుగమమైంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ తాజాగా నిర్వహించిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. అమెరికా టెక్సాస్లోని బొకా చికా కేంద్రం నుంచి గురువారం సాయంత్రం ప్రయోగించిన రాకెట్ కాసేపటికే పేలిపోయింది. ఆ వీడియో వైరల్ అయింది. రాకెట్ శకలాలు అరేబియా సముద్రంలోనూ, ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోనూ పడ్డాయి. ఈ ప్రయోగం విఫలం కావడానికి సాంకేతిక లోపాలే కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రాకెట్ విఫలమైన బూస్టర్ మాత్రం సురక్షితంగా బొకా చికా కేంద్రానికి చేరుకుంది. స్పేస్ ఎక్స్ ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ప్రయోగం కూడా విఫలమవడం గమనార్హం. కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో కొత్త నిజాలు బయటపడుతున్నాయి. రన్యారావు ఒక సంవత్సర కాలంలోనే 30 సార్లు దుబాయ్ నుంచి భారతదేశానికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అమెరికా, ఐరోపా దేశాలకు కూడా తరచుగా ప్రయాణం చేసినట్లు పోలీసుల విచారణలో తాజాగా వెల్లడైంది. రన్యారావును గత వారం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర సుమారు 12 కోట్ల విలువైన 15 కేజీల బంగారం లభించింది. రన్యారావుకు అండగా ఓ రాజకీయ నేత ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె అమెరికా, ఐరోపా దేశాల నుంచి కూడా భారీగా బంగారం తీసుకువచ్చినట్లు తేలింది. ఒక్కో రౌండ్కు 12 లక్షల రూపాయలు వసూలు చేస్తారని విచారణలో గుర్తించారు.